కనిపించిన ప్రతి ఒక్కరిని ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ అసలు మీరు లేకపోతే నా పార్టీ లేదు, నా పార్టీ పిల్లర్సే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకుంటూ అందరిని నమ్మించాడు. అంతేకాకుండా జగన్ అనే నేను ఉన్నాను, విన్నానంటే మాట తప్పను, మడం తిప్పను, నేను చెప్పింది చేస్తాను, ఇలువలు ఇసువనితో కూడిన రాజకీయం చేస్తాను, అందరిలాగా రాజకీయం చేయను. మీకేం అన్యాయం జరిగింది మరి? వాస్తవంగా కూడా ఆయన విలువలతో కూడిన రాజకీయమే చేస్తున్నాడు కదా. 99% కాదు, 100% మనం ఇచ్చిన హామీలు, నవరత్నాలు అనేది ఇంటింటికి గడప గడపకి చేరింది అని చెప్పిన కాన్ఫిడెంట్తోనే కదా టార్గెట్ 175 అని చెప్పేసి ఏపీ రాజకీయాల్లోకి అంత ధైర్యంగా ముందుకెళ్తున్నాడు కదా. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరికి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తను ఇచ్చిన ఎలక్షన్ హామీల్లో 10% మాత్రమే అమలు చేశాడు. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటాం. ఏం అంత 90% జరగలేనివి ఏమున్నాయి చెప్తాను, నేను అన్ని వివరిస్తాను. ప్రతి ఒక్కటి ఆయన నవరత్నాల్లో ఉన్న 5-6 పథకాలు తప్పనిచ్చి ఆయన చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. దానికి అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆయన వచ్చినమ్మటే అసలు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వల్ల కాలేదు ప్రత్యేక హోదా దాటం, కేంద్రం మెడలు వంచి తీసుకొచ్చే బాధ్యత నాది అన్నాడు. మరి దానికి సమాధానం చెప్పమన్నాడు. మళ్ళీ ఎలక్షన్కి 2024లో నేను ఎలక్షన్కి ఓటు అడగటానికి వెళ్ళాలంటే పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి వెళ్తానన్నాడు. అది చేయలేదు. అసలు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఉద్యోగస్తులకు హామీ ఇచ్చాడు. అది చేయలేదు. మరి రైతులకైతే జలయజ్ఞం ద్వారా నేను ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను, పోలవరాన్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే పూర్తి చేసేస్తానని చెప్పాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? అక్కడ అవినీతి జరిగిందని చెప్పాడు. అవినీతి జరిగితే ఎలక్షన్కి వచ్చినట్టు ఏం చేయాలి? ఆయన ఒక కమిటీని వేసి ఏమి అవినీతి జరిగింది, ఎంత జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. కానీ అలాంటివి చేయకోకుండా పోలవరం సంవత్సరంలో పూర్తి చేస్తానని అసెంబ్లీలో వాగ్దానం చేశాడు. లేదు మళ్ళీ ఇంకో సంవత్సరం అని చెప్పేసి సంవత్సరం మార్చుకుంటూ వచ్చి అసలు ఇప్పుడు ఎప్పుడైతే తెలియని పరిస్థితి. అంటే ఇవన్నీ నమ్మించడానికి చేసినాయి. ఈ విధంగా రైతులకు వచ్చేసి ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తున్నాను, అది లేదు. గిట్టుబాటు ధర పంటకి ముందే నేను నిర్ణయం చేస్తున్నాను, అది లేదు. నష్టపరిహారం లేదు. అలాగే ప్రతి మండలంలో కూడా రైతుల కోసమని గోదాములు, తర్వాత కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తున్నాను, ఎక్కడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ మరి వాగ్దానాలు అంటారా కాదో తెలియదు. అలాగే నేను అధికారంలోకి వచ్చిన అమ్మటే ఎస్సీల మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా పూర్తిగా ఎత్తివేస్తానన్నాడు, అది చేయలేదు. ఎస్సీల భూములు ఎవరు లాక్కున్నారో అవన్నీ తిరిగి ఇచ్చేస్తానన్నాడు, అది చేయలేదు. ఇవన్నీ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎంత అన్యాయం చేశాడంటే ఎస్సీలని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని తిరుగుతాడు. అలాగే ఎస్సీలకి శిరోమండనం చేయించినటువంటి తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా, వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెడతాడు. ఎస్సీని ఎవరైతే చంపుతారో, ఎస్సీల్ని ఎవరైతే కొడతారో, ఎస్సీల మీద ఎవరైతే తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరికీ ఆ పార్టీలో విలువలు ఉన్నాయి, ఆ పార్టీలో గౌరవం ఉంది. ఎస్సీల కోసం పనిచేసేవాళ్ళు ఆయన నమ్ముకొని ఈ రాష్ట్రంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చినంటే ఎస్సీలు మైనార్టీలు పూర్తి స్థాయిగా నమ్మి వన్ సైడ్గా ఓటింగ్ వేయబట్టి అంత మెజారిటీ వచ్చింది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఆ వర్గాల్ని పూర్తిగా దూరం పెట్టేసి అసలు వాళ్ళని రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో వాటిలన్నింటినీ నిర్వీర్యం చేసుకుంటూ పాలన సాగించడం జరిగింది. వీళ్ళని తొక్కేయటం అసలు మరి మాకు తెలియని విషయం ఏంటంటే అసలు ఎస్సీలు అంటే ఎందుకింత దేశం, ఎందుకింత ఈర్ష్య, ఎందుకింత కక్ష అనేది అర్థం కాదు. ఎందుకంటే ఒక చిన్న 3 కేసులు ఉన్నాయి సార్. వాళ్ళ బాబాయిని చంపేసిన ఒక సీఎంకి తమ్ముడు, ఒక సీఎంకి బాబాయ్. ఆయన చనిపోతే ఆ కేసులో ప్రతిపక్షాలు చేసినాయని చెప్పాడు. ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్లే మన వివేకానంద గారి హత్య కేసు ఏదైతే ఉందో అది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పి ఆ రోజు ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అది కోర్టులో ఉంది, దాని కేసు అయితే నడుస్తూ ఉంది. ఆ కేసు విషయంలోకి వచ్చేస్తే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసు విచారణ జరిపించాలి, మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది తొందరగా ఫినిష్ చేయాలి అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలే చేశాయి అని అంటున్నారు. నిజాలంటే మీరు స్టడీ చేసిన దాంట్లో అసలు ఆ హత్య కేసు ఏంటి, దాని మిస్టరీ ఏంటి? వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చేసి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంటు, అవినాష్ రెడ్డి ఒక స్టేట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంటు, ఆయన చంపేశారని ఒకళ్ళు, లేదు నెత్తురు కక్కుని చనిపోయాడని చెప్పేసి అసలు ఏం జరిగిందో తెలియకుండా మళ్ళీ అమ్మటే వచ్చేసి అసలు ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర,
నా మీద కక్ష తీర్చుకోలేక మా బాబాయిని చంపేశారని చెప్పాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే సిబిఐ ఎంక్వైరీ సార్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి మళ్ళీ ఏనే పిటిషన్ లేటు ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. మరి ఆఖరికి సిబిఐ వాళ్ళు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి కూడా రాలేని పరిస్థితి కల్పించాడు అలా అలా బాబాయ్ దాంట్లో. అలాగే ఒక దళిత యువకుడు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఉంటే ఆయన జైల్లోకి వెళ్ళిన 4 నెలలకే బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయలేదు, ఆయనకి సరైన ఇది లేకుండా చేయటం వల్ల వెంటనే వచ్చేసాడు. అదే ఇంకొక కేసు ఏంటంటే కోడికత్తి సీను, అతను చిన్న ఇది జరిగినందుకు అతనికి 5 సంవత్సరాలు బెయిల్ రాలేదు. అంటే ఎస్సీల పక్షాన ఎలా ఉన్నాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కులాన్ని, అధికారాన్ని, డబ్బుని ఎవరికున్నా వాళ్ళని కాపాడుకుంటాడు. తన కులమైన అవినాష్ రెడ్డిని, ఆయన పార్టీకి సంబంధించిన అవినాష్ రెడ్డిని, డబ్బులున్న అవినాష్ రెడ్డికి అసలు అరెస్టే లేకుండా చేశాడు. డబ్బులుండి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీకి అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చేలా చేశాడు. డబ్బు లేని నిరుపేద కుటుంబానికి చెందిన దళిత యువకుడిని మాత్రం చిన్న కేసులు బెయిల్ కూడా రానికుండా చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ 3 కేసులు చూడండి, దాంట్లో అసలు అరెస్టే అవ్వలేదు. వాళ్ళ బాబాయ్ చనిపోయిన దాంట్లో అనంతబాబు బెయిల్తో వచ్చేసాడు, చక్కగా తిరుగుతున్నాడు. అసలు ఏ నేరం చేసిన నేరమైనా చేసినా కానీ ఈ పార్టీ బయటకు వచ్చాడు. అలాంటి వాడు బెయిలే రాకుండా చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంది, ఆయన పాలన ఎలా ఉంది, దళితుల్ని టార్గెట్ చేసి పాలన చేస్తున్నాడు అంటే ఇది ఒక నిదర్శనం. ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది జరుగుతుంది. ఎస్సీలు సంబంధించినటువంటి